వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఇన్స్టెంట్ దోశ ఒక్క 5 నిమిషాల్లో రెడీ చేసేయచ్చండి. పొద్దున్నే మనం పప్పులు నానబెట్టుకొని అవి కడిగి రుబ్బి వాటిని మళ్ళీ ఒక 2 గంటలు ఉంచి ఇలా చేసేటప్పటికి టైం ఎక్కువైపోతుంది కదా. నేను ఇన్స్టెంట్గా మంచి సాఫ్ట్గా వచ్చే దోశలు క్రిస్పీగా కావాలన్నా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. 5 నిమిషాల్లో. 1 కప్పు అటుకులు ఉన్నాయనుకోండి, దీంతో మనం మంచి దోశ చేసేసుకోవచ్చు. ఇంట్లో అటుకులు ఉన్నాయనుకోండి, చాలా రకాల మనం టిఫిన్స్ తయారు చేయొచ్చండి. నేను మిక్సీ జార్లోకి ఈ కప్పుతో వేసేసానండి. అదే కప్పుకి కొంచెం వెల్తుగా బొంబాయి రవ్వ తీసుకున్నాను. చూడండి, బొంబాయి రవ్వ తీసుకొని అది కూడా మిక్సీలో వేసేసుకుందామండి. చూడండి, ఈ 2 కాంబినేషన్ భలే బాగుంటాయి. క్రిస్పీగా సాఫ్ట్గా కూడా వస్తాయి. మనం అటుకులు సాఫ్ట్, బొంబాయి రవ్వ క్రిస్పీగా ఉంటాయి కదా. నేను దీంతోపాటు అదే బౌల్తో శనగపిండి తీసుకున్నానండి. ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను. ఇక దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. టమాటా ఎందుకు వేసానంటే మంచి కలర్గా రెడ్డిష్గా రావడం కోసం. మనకి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 అర స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే 1 అర స్పూను కారం కూడా వేసుకోండి. కొంచెం పచ్చివాసన రాకుండా కారం వేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక దీంట్లోకి వాటర్ వేసేసుకోవడమే. చూడండి, వాటర్ వేసేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా రుబ్బేసుకోవడమే, మిక్సీ పట్టేసేయడమే. చూడండి, ఈ విధంగా రుబ్బేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మనం ఇంకా టైం ఉంది దోశలు వేయడానికి అనుకోండి, ఇక కాస్త నానుతుందనమాట. పిండి నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్గా వేసేసానండి. ఇక నానబెట్టే పని లేకుండా పక్కన పెట్టకుండా ఇక ఈ పిండిని ఇంకా అన్నీ వేసేసాం కదా, సాల్ట్ అన్నీ వేసేసాము. ఇక దీన్ని ఇలా కలిపేసుకొని ఇక పెనం పొయ్యి మీద పెట్టేశానండి. కాస్త నీళ్లు జల్లేసుకొని టిష్యూతో ఇలా తుడిసేసేద్దాం. అట్టు వేసేటప్పుడల్లా ఫస్ట్ ఇలా మనం వాటర్ చల్లి తుడిసి వేసామనుకోండి, అట్టు చక్కగా నీట్గా వస్తుందండి. అట్టు మనకి క్రిస్పీగా కావాలనుకోండి, హైలో పెట్టేసి అట్టు వేయండి. లేదు మెత్తగా సాఫ్ట్గా కావాలి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి పెట్టాలనుకోండి, సిమ్లో పెట్టి అట్టు వేయండి. అప్పుడు మెత్తగా వస్తుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి. మనం అంతా కష్టపడి పప్పు నానబెట్టి రుబ్బి ఇవన్నీ వేస్తాం కదా, ఇలాగ ఒక్కసారి చేసి చూడండి. మీకు ఎప్పుడైనా పప్పు వేయడం మర్చిపోయినా, టిఫిన్కి వేయడం మర్చిపోయినా ఈ విధంగా వేసుకోవచ్చు. నేను పైన ఆయిల్ వేసాను. మీరు నెయ్యి వేసిన అట్టు చాలా బాగా వస్తుంది. చూడండి, మంచి కలర్లో చక్కగా టేస్టీగా వచ్చేసింది కదా. నేను ఇంకొక దోశ కూడా వేసేసుకున్నానండి. దీనికోసం నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసాను. దాని వీడియో నేను మీకు చూపించలేకపోయాను, మీకు చెప్తాను. పల్లీలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కాస్త 2 వెల్లుల్లి రెబ్బలు వేసి సాల్ట్ వేసి చట్నీ చేసేసాను. దాన్ని తాలింపు పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక మన ఇంట్లో టమాటా చట్నీ ఉన్నా లేదా ఆవకాయ పచ్చడి ఉన్నా, దీనికి ఏది పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ చట్నీతో ఇలాగా రెడీ చేసి పెట్టేసాను. ఎప్పుడైనా ఒకసారి మనం అట్లు పిండి వేయడం మర్చిపోతూ ఉంటామండి, అది సహజం కదా. లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా 5 నిమిషాల్లో మనం పొద్దున్నే టిఫిన్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టచ్చు. సింపుల్గా టేస్టీగా చాలా చక్కగా వచ్చినాయి కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.